ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచ స్థాయి నేరంగా మారిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సభలో ప్రస్తావించారు. బెట్టింగ్ యాప్స్ కు తెలంగాణ యువత బలవుతోందని, ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. బెట్టింగ్ యాప్స్ నివారణకు సిట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. నేరాలను అరికట్టడం వల్లనే హైదరాబాద్ కు పెట్టుబడులు వచ్చాయంటూ కూడా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేయాలనే కుట్రతో తెలంగాణపై దాడి చేస్తున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం దివాలా తీసిందని, కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న విపరీత పోకడలు ఎందుకు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. పార్టీ మారాలని ప్రతిపక్షం అంటోంది, వాళ్ళేమో మారలేదంటున్నారు. గతంలో ఉన్న రూల్స్ ఇప్పుడు ఉన్నాయి. పార్టీ మారిన వారిని గత ప్రభుత్వంలో మంత్రులు చేశారంటూ కూడా గుర్తు చేశారు. మరోవైపు మేం పార్టీ మారిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు అంటూ కూడా చెప్పారు. వారంలో ఉప ఎన్నికలు అంటూ ఊదరగొడుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదంటూ వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు.